అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కానిగంటి రాజు గారు వచ్చిండ్రు, వారికి కూడా లాల్ సలాం. రామగుండం సింగరేణి వ్యాప్తంగా వచ్చిన జాగృతి అండ్ హెచ్ఎంఎస్ కార్యకర్తలు, ముఖ్యమైన కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ చాలా మంది మా మీద అడుగుతున్నారు, మమ్మల్ని ఎందుకు చెప్పలేదని. ఇంపార్టెంట్ వాళ్ళకి పిలవడం జరిగింది కనుక దీన్ని సక్సెస్ చేసి రాబోయే రోజుల్లో సింగరేణిలో పోరాటం తప్ప వేరే మార్గం లేదు అన్నది నిదర్శన అయిపోయింది. ప్రతి ఒక్కరూ రకరకాల పేరు మీద ఎర్ర జెండాలు పెట్టుకుని కొందరు, ఎర్ర అంగీలు వేసుకుని కొందరు, ఎప్పుడు కనబడిన వాళ్ళు ఓట్ల కోసం ఆరుద్ర కార్తెలో ఎర్ర పురుగులు ఎట్లా వస్తాయో అట్లా సిపిఐ వాళ్ళు అక్కడ కూర్చుండి చేస్తున్న ఆరుద్ర కార్తెల పురుగులు 15 రోజులు ఉంటాయి, దాని తర్వాత ఎటుపోతాయో తెలియదు. ఆ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. వాళ్ళకు అనుబంధంగా ఉన్న సిపిఐ ఎట్లనుంది, సిపిఎం అట్లనుంది. సింగరేణికి రక్షించే నాదుడు ఎవరు లేరు. ప్రధానమైన సమస్యలు సింగరేణికి బొగ్గు బ్లాక్లు రావాలి. బొగ్గు బ్లాక్ మనం ఐడెంటిఫై చేసిన బొగ్గు బ్లాక్లు, ఆ బొగ్గు బ్లాక్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. మన బ్లాక్లు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మన దగ్గర ఏముంటుంది? అదేవిధంగా పోరాటం చేసి సాధించుకున్న హక్కులు, పాత విఆర్ఎస్ స్కీమ్ అంటే 2 సంవత్సరం సర్వీస్ మనం కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తే కంపెనీ పిల్లలకు ఉద్యోగం ఇస్తుంది. అటువంటిది కూడా, ఆ సమస్య కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బంద్ అయింది. దాన్ని బంద్ చేయడమే కాకుండా మేడం, మీరు ఎందుకంటే మా గౌరవ అధ్యక్షురాలు, కాబోయే ముఖ్యమంత్రి, మీ మీద చాలా నమ్మకం ఉంది అందరికీ. కనుక మీరు ఇక్కడ వచ్చినంటేనే సింగరేణి వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. టీవీలలో ఏం చెప్తారో మేడం, ఏ దిశకు తీసుకుపోతారో, కొట్లాడమంటారా సైలెంట్గా ఉండమంటారా అనే విధంగా వేచి చూస్తున్నారు. ఈ వేదిక నుండి సింగరేణి వ్యాప్తంగా 100% ఆనాడు కూడా మేము తెలంగాణ సాధన కోసం మేము ఎవరం పిలవకపోయినా ఇక్కడ మీరందరూ కూర్చుండి సింగరేణి కార్మికులు సమ్మె చేయండి, సకల జన సమ్మె చేయండి, తెలంగాణ రాదు లేకపోతే అంటే మేము ఎవరితో సంప్రదింపులు చేయకుండానే మీ మాట మీదనే మేము సమ్మె విజయవంతం చేసినాం. తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మరో ఉద్యమం అటువంటిది చేయాల్సిన అవసరం సింగరేణికి వచ్చింది. అంటే లాబింగ్ ద్వారా ఏం జరగట్లేదు, నెగోసియేషన్ ద్వారా ఏం జరగట్లేదు, ఉద్యమం ద్వారానే మళ్ళీ మనం సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక కంపెనీ, అతిపెద్ద కంపెనీ సింగరేణి. హైయెస్ట్ ప్రొడక్షన్ ఇస్తుంది, హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ప్రభుత్వానికే ఇప్పుడు ఇవాళ భారతదేశంలో వ్యాప్తంగా మీరు చూడండి, ఏ పబ్లిక్ సెక్టర్ కు ప్రభుత్వాలు బాకీ లేవు. పబ్లిక్ సెక్టరే ప్రభుత్వానికి అడుగుతున్నారు, మాకు ఫండ్స్ కావాలి, ఈ ఫండ్స్ కావాలి, ఆ ఫండ్స్ కావాలని. మా దగ్గర ఫండ్స్ తీసుకుంటారు, మాకు అప్పు కూడా బాకీ, ప్రభుత్వం బాకీ ఉంది. 54,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. వాళ్ళు మమ్మల్ని ఆ బాకీ పైసలు ఇవ్వకపోతే ఫ్రీగా బొగ్గు ధర తీసుకున్నారు, కరెంట్ తీసుకున్నారు, దాని పైసలు కట్టలే. అదే 54,000 కోట్లు ఉన్నాయి. ఆ 54,000 కోట్లు సింగరేణి దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చి ఉంటే మేము బ్యాంకులో వేస్తే 7% అయినా 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి లాభం వచ్చేది, ఇంట్రెస్టే. అది లేదు, ఉన్నది పోయింది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ వచ్చిండ్రు, ఇంకా బెదిరింపులు. ఆనాడు మేడం ముఖ్యమంత్రి గారే అన్నారు, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు, ఆ వీడియో ఉంది మీకు పంపిస్తాను. సింగరేణి సర్వనాశం అవుతుంది, వీళ్ళ సంగతి చూస్తా, శ్రీధర్ను జైలుకు పంపిస్తా 6 నెలల లోపల, మీరు వీళ్ళందరికీ పంచి పెడుతున్నారు అని వార్నింగ్ ఇచ్చిండు. అయినా తెల్లారి అదే సీఎంకు, అదే సిఎన్ఎండికి, ఇవాళ శ్రీధర్ గారికి కీలకమైన పోస్టులు అప్పచెప్పిండు. ఆనాడు ఒక్క మాట, ఈనాడు ఒక్క మాట. శాండ్ గురించి కానీ, మంచి పవర్ ప్రాజెక్ట్స్ కానీ, పవర్ జెన్కో ట్రాన్స్కో కానీ ఆయన కంట్రోల్లో పెట్టు. అంటే పవర్లు ఉన్నప్పుడు, పవర్లు లేనప్పుడు ఒక మాట, పవర్లు వచ్చినాక ఒక మాట. కానీ వాళ్ళ సింగరేణి కార్మికులను బెదిరిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఏమని బెదిరిస్తున్నారు? మీరు అన్ఫిట్ అయింది, మెడికల్ అన్ఫిట్ అయింది, ఎవరు లంచాలు ఇచ్చి చేసిండ్రు అంటే, లంచాలు తీసుకున్నది మీరే కదా, అన్ఫిట్ చేసే డాక్టర్లు కదా. మాకు మేము అన్ఫిట్ చేసుకుంటలేము. డాక్టర్లు అందులో కూర్చున్నారు, డైరెక్టర్ కూర్చుంటారు, జనరల్ మేనేజర్ కూర్చుంటారు, 5 ఆఫీసర్స్ ఉంటారు. మరి వాళ్ళే కదా అన్ఫిట్ చేసింది. అన్ఫిట్ చేసిన మేము ఎంక్వైరీ పెడుతున్నాం, విజిలెన్స్ ఎంక్వైరీ పెడతా అని ఉప ముఖ్యమంత్రి అన్నాడు. మరి వాళ్ళకు వాళ్ళ మాటలకు పొందలేదు. సీఎం గారేమో అపాయింట్మెంట్ అయితే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, మెడికల్ అన్ఫిట్ అయిన పిల్లలకు ఉద్యోగాలు ఆఫీసర్ క్లర్క్ ఇచ్చేటోడు.
క్లర్క్ ఇచ్చేటోడు, క్లర్క్ పోయింది జిఎంలు ఇస్తాడు, ఇవాళ ముఖ్యమంత్రి ఇస్తాడు. ఆ మనుషులకు 5 నెలలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపి పెట్టి బస్సులు పెట్టి వాళ్ళందరినీ హైదరాబాద్కు తీసుకొచ్చి బిర్యానీ తినిపించి రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి ఆర్డర్ ఇచ్చాడు. ఆ ముఖ్యమంత్రి ఆర్డర్ను వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడు. ఎటుపోతాండి ప్రభుత్వం? వాళ్ళ పొంతన లేని స్టేట్మెంట్ సింగరేణికి ఎందుకు నాశనం చేస్తారు? సింగరేణి బతికి ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి పవర్ 60 నుండి 65% పవర్ ప్రాజెక్ట్కే మనం బొగ్గిస్తున్నాం. సింగరేణి బొగ్గు ఉన్నది. సింగరేణి బంద్ అయితే ఆ బొగ్గు ఎక్కడి నుండి తీసుకొస్తారు? మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్ బయట నుండి ఇవాళ మనం తీసే బొగ్గుకేమో 5,000 నుండి 10,000 ఖర్చు వస్తుంది అంటున్నాడు. అదే అదాని అంబానీ గ్రూప్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది, బయట నుండి తీసుకొచ్చే బొగ్గుని 25,000 టన్ను కొనండి అన్నాడు. ఇక్కడ భూకడుపులు ఉన్న బొగ్గు తీయడానికి చాతన కాదు, బయట నుండి కొనడానికి చాతన అవుతుంది. రకరకాల వేధింపులతోటి ఇబ్బందులతోటి కార్మికులు బతుకున్నారు, కార్మిక కుటుంబాలు. ప్రధానమైన సమస్య మేడం మన దగ్గర ఉన్నది ఒకటి, పాత విఆర్ఎస్ స్కీమ్ కంటిన్యూ చేయాలి, అది బంద్ అయింది. మెడికల్ బోర్డులో అన్ఫిట్ అయిన వాళ్ళకు పక్కన పెట్టిండ్రు, అది కూడా ఉద్యోగాలు ఇవ్వలే. మారుపేర్ల మీద ఉన్న కార్మికుల పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వలే. మారుపేర్ల మీద అంటే దాదాపు 30 సంవత్సరాలు సర్వీస్ చేయించుకున్నారు, పెన్షన్ ఇస్తారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఇచ్చిండ్రు, మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు, సిఎంపిఎఫ్ ఇచ్చిండ్రు. ఉద్యోగం ఏమంటే నువ్వు వేరే పేరు మీద ఉన్నావంటాను. ఇది ఎక్కడ న్యాయం? అది కావాలని ఆపుతున్నారు. తర్వాత 2 సంవత్సరాలు మెడికల్ బోర్డు అంటే ఒక్క రోజు ముందు అన్ఫిట్ అయిన కార్మికుని ఉద్యోగం ఇవ్వాలి. 2 years సర్వీస్ లేదన్న కారణంతో ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపిండ్రు. అట్లా ఖాళీలు ఉన్నాయి, క్లారికల్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయి, డిప్లొమా ఖాళీలు ఉన్నాయి, ఏ ఖాళీలు నింపడం లేదు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు జోక్యం కల్పించుకున్నారో అప్పటి నుండి ఇవన్నీ పోయినాయి. అంతకుముందు మా చేతులు ఉంది. ఇది స్వయం ప్రతిపత్తి గల ఇండస్ట్రీ, బొగ్గు పరిశ్రమ. దీనికి ప్రభుత్వ జీవోలు మనకు పనికి రావు, నడవై. ఇది రిజిస్టర్ కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్డ్ అయిన కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ. దీనికి ప్రభుత్వం ఏ జీవో చేసినా అమలు కాదు. ప్రభుత్వం జీవో ఇస్తే మళ్ళీ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చోవాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ చేస్తేనే అది అమలవుతుంది. ఇటువంటి కంపెనీ, స్వయం ప్రతిపత్తి కంపెనీని అడ్వాన్స్ గా డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళ ఆఫీసర్ ఇది అప్రూవల్ చేయి అంటే ఇట్లా 1,000 కోట్ల రూపాయలు సర్వనాశం అవుతుంది. కన్స్ట్రక్షన్ లో సర్వనాశం, మెడికల్ హెల్త్ లేదు, ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ కూడా హయ్యర్ సెంటర్ కు పంపించి ఇద్దరు కలిసి దోచుకుంటారు, నా ఎన్ని నీ ఎన్ని అని. మన కార్మికునికి ఆపద వస్తే జేబీసీసీ అగ్రిమెంట్, యూనియన్ అగ్రిమెంట్, ఆయన క్యూర్ అయ్యేదాకా ట్రీట్మెంట్ ఇవ్వాలి. హైదరాబాద్ పంపిస్తున్నాడు, పంపించిన తర్వాత బెడ్ మీద పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తాడు. వాళ్ళందరినీ కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొస్తాడు, పిలిపిస్తాడు. ఆయన బెడ్ మీద ఉంటాడు, ఇక కంపెనీ మాకు ఇంతే ఇస్తుంది డబ్బులు, ఇక ఇది వాళ్ళు ఇచ్చే స్టంట్ 50 గ్యారెంటీ ఉండదు. మా దగ్గర ఇది ఉంది ఇంపోర్టెడ్, అది పెడితే 50 సంవత్సరాలు బతుకుతాడు. మరి 50 సంవత్సరాలు బతుకుడో లేదు తెలియదు, కానీ అది ఆశ చెప్పి ఇది పెట్టాలా అది పెట్టాలి పిల్లల ముందు. ఆయన బెడ్ మీద ఉంటాడు. అక్కడ ఏమవుతుంది, సపోజ్ పైసలు లేక సార్ కంపెనీ ఇచ్చింది పెట్టుంటే అబ్బా నన్ను సాగొట్టడానికి ప్రయత్నం చేస్తాడా, మా పిల్లలు కూడా సహకరిస్తాడా, కుటుంబాలను కూడా తగాదా పెట్టించి అటువంటి సమయంలో ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి ఇస్తామని హైదరాబాద్ బంగారం కుదబెట్టి పైసలు కడతారు, వాపస్ ఇస్తాడు. అటువంటి పరిపాలన, విచ్చల విడితనం, కరప్షన్ పెరిగిపోయింది. అధికారుల ఇవాళ మెడికల్ బోర్డు కరప్షన్ అంటారు. ఆ మెడికల్ బోర్డు కరప్షన్ అనేది అప్లికేషన్ పెడితే అన్ఫిట్ చేస్తే కరప్షన్ ఉండదు. ఆ పాత స్కీమ్ అమలు చేస్తే ఎవరు ఒక్క పైసా ఇవ్వడు, ఆటోమేటిక్ అన్ఫిట్ అవుతాడు. నువ్వే పెట్టినావు కదా, ప్రభుత్వ డాక్టర్లే కదా ఉన్నది. మెడికల్ బోర్డులో నిమ్స్ డాక్టర్ను పెట్టిండ్రు, నిమ్స్ డాక్టర్లే కదా. ప్రభుత్వ డాక్టర్లు వచ్చిన తర్వాతనే 30,000 ఉండే ఏటీసీ గెలిచినప్పుడు ఇప్పుడు 10 లక్షలు అన్ఫిట్కు. నా కొడుకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసం నువ్వు ఏదైనా చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. కానీ మన పాలసీలు, పాత పాలసీలు, పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు, విఆర్ఎస్ స్కీమ్, కొత్త బ్లాక్లు, కొత్త ప్రాజెక్టులు కూడా అన్ని ప్రాజెక్టులు మన దగ్గర. ఒకవేళ నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే విజిలెన్స్ ఇంక్వైరీ వీళ్ళకి కాదు, మీ మంత్రులు చేసిన కాంట్రాక్టర్ల మీద పెట్టండి. సింగరేణి ఉన్న కాంట్రాక్టర్ ఒక్కొక్కరి దగ్గర ఎక్సెస్ పేమెంట్, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ఉంది, 100 కోట్లు ఎక్సెస్ పేమెంట్ చేసిండ్రు. అప్పుడు హెచ్ఎంఎస్ అన్నాడు కొట్లాడేది వాపస్ ఇప్పించింది. ఇప్పుడున్న కొత్తగూడెంలో ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, L1 పెట్టిండు, ఇచ్చిండ్రు. L1 మంది చేయాలి. తర్వాత వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు ఇంకో 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానే చేస్తా, 5 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ తోటి ఆ టెండర్ చేస్తా. అన్ని ఇల్లీగలే.
సమంత ప్రాజెక్ట్ జీటీకే ఏఎల్పి మైన్ ఉంది 250 కోట్లతోటే ప్రాజెక్ట్. ఈ 250 కోట్లు అయితే అయిపోతుంది. ఇవాళ 2000 కోట్లు అయింది. 2000 కోట్లు ఖర్చు పెట్టింది. అట్లా ప్రతి ఒక్క దాంట్లో కరప్షన్. కడతారు కూలగొడతారు. సేఫ్టీ లేదు, అడిగేటోడు ఇవ్వడు లేడు. కనుక దీని మీద సీరియస్ గా మనం తీసుకుంటే మీ దిశానిర్దేశం దీనిలో ప్రసాద్ గారు వచ్చారు, తర్వాత మా హెచ్ఎంఎస్ టీం ఉంది, మేమందరం కలిసి ఎవరు అవసరం లేదు. సింగరేణి మాకు దమ్మున్నది, హెచ్ఎంఎస్ కు జాగృతికి దమ్మున్నది, ఏ ప్రభుత్వాన్ని దింపే పవర్స్ కూడా మాకున్నాయి. రేపు వాళ్ళ సంగతి చూస్తాం. బెదిరించిన కార్మికులు మేము ఇప్పుడు బెదిరిస్తున్నాం. రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా తుక్కు ఓడగొట్టాలో అక్కడ తుక్కుగా ఓడగొడతాం. కనుక సింగరేణిని కాపాడండి. సింగరేణికి రావాల్సిన ప్రాజెక్ట్స్ అని మాకు ఇవ్వండి. బీజేపీ ప్రభుత్వం ఇది పెట్టిందని, ఏది యాక్షన్ పెట్టుమన్నదని. బీజేపీ ప్రభుత్వం ఆనాడే ఒక సర్కులర్ 12 కాంగ్రెస్ పెట్టిందే. బ్లాక్లన్నీ మీకు ఏమేం బ్లాక్లు కావాలో, ఎన్ని బ్లాక్లు కావాలో ఇవ్వండి, మీకు అలా చేస్తాం. కోల్ ఇండియా 118 బ్లాక్లు ఏరుకున్నది, మంచి ఇచ్చేసింది. వాళ్ళు బ్రహ్మాండంగా పెడతారు. తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్ కానీ తర్వాత గవర్నమెంట్ కానీ బ్లాక్లు అడగదు, నోరు మూసుకొని పన్నారు. ఇప్పుడు ఆ బ్లాక్లన్నీ బీజేపీ యాక్షన్లు పెడతా ఉంటుంది. మేము ట్రేడ్ యూనియన్ కొట్లాడిన తర్వాత కొన్ని ఆగి ఉన్న ప్రాజెక్టులు మాకు చేత కాదు, మేము చేయలేము, కంపెనీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి అని వీళ్ళతో సంతకాలు పెట్టించుకున్నాం. అంటే రకరకాల ఇబ్బందులతో ఎదుర్కొంటున్న సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద లేదు, మన మీద ఉన్నది. కలిసి వచ్చే కార్మిక సంఘాలతోటి కొట్లాడదాం, సాధించుకుందాం. అందుకే దీనికి ఇవాళ ముఖ్య అతిథిగా మన అధ్యక్షులు, రెండింటికి అధ్యక్షులు, యూనియన్కి అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, పార్టీకి అధ్యక్షులు కాబోయే ముఖ్యమంత్రి, దాంతోపాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మొదటి నుండి మనకి కలిసి ఉంది. వాళ్ళు కూడా ఎర్రజెండాతో కొట్లాడతారు. ఎర్రజెండాలన్నీ నిజమైన ఎర్రజెండాలు, ఎలిసిపోయిన ఎర్రజెండాలు కాదు, అవన్నీ వెలిసిపోయిన ఎర్రజెండాలు. కనుక హెచ్ఎంఎస్ కార్యకర్తలు అందరూ, వచ్చిన వాళ్ళందరూ మేడం చెప్పిన మాట మీద మనం ఏ విధంగా ఉద్యమం చేస్తాం, దసరా వారి ఉద్యమం చేస్తామా, డైరెక్ట్ ఇక అయిపోయింది. దసరా వారి చిన్న ఉద్యమాలు అయిపోయినాయి. సమ్మె తప్ప వేరే మార్గం లేదు మేడం. మేము భావిస్తున్నాం సమ్మె చేస్తా ఉంటేనే కంపెనీ భయపడుతుంది, సమ్మె చేస్తేనే సమస్యలన్నీ పరిష్కారం గట్టి నమ్మకంతో మేమున్నాం. కనుక ఈ సమావేశాన్ని, ఈ మన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని మన కవిత అధ్యక్షులు గారు నడిపించాలని నేను కోరుతూ, జనరల్ సెక్రటరీగా నా రిపోర్ట్ ఇచ్చిన మీరు నడిపించాలని కోరుతున్నాను.